గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వినోదం, విజ్ఞానం మన విశాఖ సాగర తీరం. ఒకవైపు అందాల బీచ్ అయితే మరొక వైపు జలాంతర్గామి యుద్ధ విమానం, ఇక్కడ వార్ హెలికాప్టర్, ఇవన్నీ కూడా మనకి ఆనందం, ఆహ్లాదంతో పాటు ఎంతో విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి. 2007 నుంచి 2024 వరకు నావికాదళంలో సేవలు అందించినటువంటి ఈ హెలికాప్టర్ UH-3H ఇప్పుడు మ్యూజియంగా మారింది. ఎంతో మందికి ఎంతో విజ్ఞానాన్ని కూడా అందిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. క్యూరేటర్ వైవి రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సో మన వైజాగ్ బీచ్కి వచ్చారు అంటే కనుక టూరిస్టులు చాలా బ్యూటీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చాలా నాలెడ్జ్ కూడా తీసుకుంటారు. సో ఇక్కడ ఈ హెలికాప్టర్ గురించి చెప్పండి సార్. ఓకే, సో 2007 నుండి మనం 2024 వరకు ఎయిర్క్రాఫ్ట్ మనం యూజ్ చేసామండి. ఇది మనం ఒక 6 హెలికాప్టర్స్ మనం US నుండి, అమెరికా నుండి మనం తీసుకున్నాము. దీన్ని మనము మెయిన్గా మనం రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ గురించి మాత్రం యూజ్ చేసాము దీంట్లో. ఎందుకంటే అంటే వార్ పర్పజెస్ అవి అమెరికా ఇది వరల్డ్ ఇది అవడం వలన మనం రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ మాత్రం యూజ్ చేసాం. దీంట్లో 19 passengers కెపాసిటీ ఉంది మేడం హెలికాప్టర్లో. సో ఎక్కడైనా మనం ఈవెన్ మన ట్రూప్స్ క్యారింగ్ అంటే కమాండోస్ ఎవరైనా డిప్లాయ్ చేయాలన్నా వాళ్ళని తీసుకెళ్ళాలన్నా 19 మంది ఇలా తీసుకెళ్ళవచ్చు. ప్లస్ రిలీఫ్ ఆపరేషన్స్ గురించి అది ఎయిర్ డైవర్స్ ఉంటారు. దీనికి టోటల్ ఫ్లయింగ్ అవర్స్ 3 hours 45 minutes ఎండ్యూరెన్స్ ఉంటుంది. ఒక మన దగ్గరలో 675 కిలోమీటర్ రేంజ్లో ఏదైనా మనకి ఎమర్జెన్సీస్ వచ్చినా కానీ, ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా మునిగిపోవడం, లేకపోతే ఎక్కడ ఎవరైనా ఇంజరీ అయింది ఇది అనేసి అంటే వాళ్ళని వెళ్ళి సడన్గా వెంటనే మనం వెళ్ళి రెస్క్యూ చేసి మనకి చేసే కెపాసిటీ ఉంది. సార్ లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే ఒకవేళ ఈ సర్వీస్లో ఎట్లాంటి ప్రిపరేషన్తో వెళ్ళేవారు, అలానే అందులో ఉన్నటువంటి వాళ్ళు స్టాఫ్ సిబ్బంది ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడారు అన్నీ కూడా చూద్దాం సార్. సో ఒక రకంగా చెప్పాలంటే సామాన్య ప్రజలకు ఈ సేవలు అందుబాటులోనికి రావటం అనేది ఒక రకంగా నాలెడ్జ్ షేర్ చేయడమే కాదు, హెలికాప్టర్ అనే ఒక ఫీలింగ్ మనం అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హెలికాప్టర్ని ఇంత దగ్గరగా చూడటం, దాంట్లో ఎక్కుతున్నాం, లోపలికి వెళ్తున్నాం అనే ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో మాత్రం చాలా బాగా అనిపిస్తోంది. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. సో హెలికాప్టర్ లోపలికి వచ్చేసాం, డీటెయిల్గా తెలుసుకుందాం. దీంట్లో ఉన్నటువంటి 2 పైలట్స్ ఉంటారండి, పైలట్ అండ్ కో పైలట్ ఎదర్ సైడ్. సో ఇద్దరికి ఒక సేమ్ కంట్రోల్స్ ఉంటాయి, సైక్లిక్, కలెక్టివ్ అండ్ రడర్ పెడల్స్ మెయిన్ థింగ్, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రిక్వైర్డ్ కంట్రోల్స్, ఫ్యూయల్ దీనికి కానీ మన సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ స్విచెస్, ఎవ్రీథింగ్ మన ఎయిర్క్రాఫ్ట్ కావాల్సినటువంటి స్టార్టింగ్ దగ్గర నుంచి దాని మీద రౌటర్ ఎంగేజ్మెంట్ అండ్ ఫ్లయింగ్ ఎవ్రీథింగ్ మన అన్ని కంట్రోల్స్ వాళ్ళు దీంట్లో ఉంటాయి. అండ్ అక్కడ లోన క్రూ మెంబర్స్ రెస్క్యూ ఆపరేషన్ కి ఉపయోగించే ఇట్లాంటి హెలికాప్టర్స్ లో ఈ పైలట్ల వర్క్ అంటే దే ఆర్ 3 hours 45 minutes ఎండ్యూరెన్స్ అంటే కంటిన్యూస్గా. అంటే మళ్ళీ మనం ఆపరేషన్ అయిపోతే వెంటనే మనం అవసరమైతే రీఫిల్లింగ్ చేసి మళ్ళీ తిరిగి మనం దాన్ని మళ్ళీ ఆపరేషన్స్ కొనసాగవచ్చు. ఇటు నుంచి మనం వెనక వైపు చూస్తే ఎంత స్పేస్ ఉంది. దీంట్లో మనం రిలీఫ్ ఆపరేషన్స్ కావాల్సిన అరౌండ్ 1.5 tons ఆఫ్ ఫుడ్ వీ కెన్ ఎట్ ఎ టైం క్యారీ చేయవచ్చు అన్నమాట. ఓకే, సో ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఈ విధంగా 2 ఎయిర్ క్రూ డైవర్స్ ఉంటారు రెస్క్యూ ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు. ఒకరు పైనుంచి పైన రెస్క్యూ అనేసి ఉంటుంది, దాన్ని ఒకరు ఆపరేట్ చేస్తుంటారు, వేరే వాళ్ళు కిందకి వెళ్ళి వేరే వాళ్ళని కింద ఉన్న వాళ్ళని రెస్క్యూ చేస్తారనమాట. అది యాక్చువల్గా ఒక మోడల్ మన మ్యానిక్విన్స్ లైక్ పైలట్ ఈ విధంగా ఇది ఉంటారు. తర్వాత మన ఎయిర్ క్రూ డైవర్స్ అంటే ఆ విధంగా మన యూనిఫామ్ వేసి అక్కడ ఇచ్చేయడం కానీ, వాళ్ళ పేర్లు వాళ్ళ తాలూకా డిజిగ్నేషన్, ఇది పైలట్ వేసుకునే బ్యాడ్జెస్ అనమాట. అర్థమైందా? ఈ తాలూకా ఇవి ఆఫీసర్స్ ర్యాంక్ మెయిన్లీగా పైలట్స్కే ఉంటారు.
సో మెయిన్గా సేలర్స్ ర్యాంక్లో ఇది ఒక మాస్టర్ చీఫ్ ర్యాంక్ ఇది. వాళ్ళ తాలూకా ఇప్పుడు ఇది పెట్టారంటే ఇది ఒక టెక్నికల్ క్యాడర్ పొజిషన్ ఇది దాన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఎంత పొడవు ఉంటుంది సార్ మొత్తం ఈ హెలికాప్టర్? పొడవు అంటే మనకి అరౌండ్ ముందు నుంచి వెనక వరకు అరౌండ్ 150 feet పైన ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిట్ అన్నట్టు. ఇది ఇక్కడ ఎగ్జిట్ ఇది ఉంటుంది. ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ రెస్క్యూ వెస్ట్ అనేది కానీ లేకపోతే వించ్ అనేసి అంటాము. దీని ద్వారా ఈ హుక్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి కావాల్సినటువంటి రెస్క్యూ నెట్ కానీ లేకపోతే ఎవరైనా స్పైనల్ ఇంజరీ ఏదైతే వాళ్ళకి బెడ్ వెంటిలేటర్ అంటారు స్ట్రెచర్, దాన్ని డౌన్ చేసి దాంతోపాటు ఒక మనిషి కిందకి వెళ్తారు, ఒక ఎయిర్ క్రూ డ్రైవర్. దాన్ని దీనిలో హుకప్ చేసి వాళ్ళని ముందు పైకి పంపించేస్తారు, తను ఫ్లోట్ చేస్తుంటారు అనమాట. ఈలోపు మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత తను కూడా మళ్ళీ పైకి తీసుకొచ్చేస్తాం. ఎమర్జెన్సీస్లో మనకి ఎక్కువ మంది మునిగిపోతున్నారు అనుకోండి, ఇప్పుడు అక్కడ చూసారా లైఫ్ రాఫ్ట్స్ అంటారు, అది 10 men లైఫ్ రాఫ్ట్, ఇది 4 men లైఫ్ రాఫ్ట్ అనమాట. వాటిని ముందు లాంచ్ చేసి ముందు వాళ్ళని లైఫ్ రాఫ్ట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకరిని మనం పైకి తీసుకొస్తాం. ఈ రెస్క్యూ నెస్ట్ ఉందంటే ఎట్ ఏ టైం 2 members ఎట్ ఏ టైం మనము పైకి తీసుకురావచ్చు. సినిమాల్లో చూసినట్టు హెలికాప్టర్ అనేది అది ఫ్లై అవుతున్నప్పుడు దాని సౌండింగ్ కానీ ఆ ఎయిర్ ఆ విండ్ స్పీడ్ కానీ ఇదంతా బాగా కనెక్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ స్పీడ్ ఇప్పుడు నార్మల్గా మనకి డౌన్ విండ్ అయితే మనం కింద నిల్చున్నామంటే ఫీల్ దట్ డౌన్ విండ్ ఇది ఉంటుంది థ్రస్ట్ అన్నది. మనం ఎయిర్ క్రాఫ్ట్ లోన్ ఉండేటప్పుడు వాళ్ళు వేసుకునే వాళ్ళ ఎయిర్ డిఫెండెన్స్ అంటారు, లేదంటే వాళ్ళు వేసుకునే మన ఈ హెల్మెట్స్ ఉంటాయి కదా, దాని తాలూకా దీనివల్ల వాళ్ళకి తక్కువే అనిపిస్తుంది లోన్ ఉన్న వాళ్ళకి మాత్రం. బయట సైడ్ మనకి ఎక్కువ మనకి ఆ ఫీల్ అవుతుంది, అది కూడా ఒక థ్రిల్ లాగా ఇది ఉంటుంది. సరే, ఇది మ్యూజియంగా ఏర్పాటైన తర్వాత దీని గురించి తెలుసుకోవాలి అనుకున్న ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. చిన్నపిల్లలు కానీ ఇప్పటి వరకు హెలికాప్టర్ ఇది ఎక్స్పెన్సివ్ జర్నీ కదా జనరలీ. సో ఎట్లా అనిపిస్తుంది? వచ్చే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? వచ్చేవాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతుంటారు. నాట్ ఓన్లీ విజిటర్స్, స్కూల్ గ్రూప్ చిల్డ్రన్, మేము సొంతంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాని తాలూకా హెలికాప్టర్ కానీ లేకపోతే వేరే మ్యూజియంస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వాటి తాలూకు గొప్పతనం మనకి ఏ విధంగా మనకి సర్వ్ చేసి మన దేశానికి ఉపయోగపడేది అన్నది. సో అదొక నాలెడ్జబుల్ థింగ్ లాగా మా పిల్లలకు కూడా చెప్పడానికి మాకు గర్వంగా ఉంటుంది. అవును సార్, ఇప్పటికీ ఈ UH-3H ఎన్ని ఆపరేషన్స్లో రెస్క్యూస్లో పార్టిసిపేట్ చేశారు యాజ్ పర్ యువర్ నాలెడ్జ్? సో మెయిన్లీ రెస్క్యూ అంటే మనకి దగ్గర సంవత్సరానికి ఒక 3-4 ఇన్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి ఎక్కడికక్కడ. సో మేజర్ ఆపరేషన్స్ అయితే మనం లాన్ డిస్ప్లే చేసాము. సో అదర్ దాన్ దట్ ఆల్సో మనకి డైలీ ఎక్సర్సైజెస్ ఇవి కానీ లేకపోతే కంబైన్డ్ మన టై ఫోర్సెస్ కంబైన్డ్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ఫారెన్ నేషనల్స్తో పాటు మనం కలిపి చేసిన ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవన్నిటిని మనం కన్సిడర్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 4-5 సంవత్సరానికి మేజర్ ఆపరేషన్స్లో పాల్గొంటూ ఉంటాను. సో టోటల్ ఇన్ దిస్ 17 years మేబీ మోర్ దాన్ 150 ఆపరేషన్స్ పాల్గొన్నాను. అదే సార్, ఎంతమంది క్రూ ఉంటారు సార్ జనరల్లీ ఈ సర్వీస్? నార్మల్గా ఫ్లయింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే 2 ఎయిర్ క్రూ డ్రైవర్స్, అంటే మన రెస్క్యూ ఆపరేషన్స్ మెయిన్గా వెళ్ళేటప్పుడు 2-3 ఎయిర్ క్రూ డ్రైవర్స్, 2 పైలట్స్ మెయిన్గా వీళ్ళు మాత్రం ఉంటారు. మనకి ఫుడ్ సప్లై చేసినప్పుడు కూడా సేమ్ అదే దీంట్లో ఇది ఉంటారు. అడిషనల్గా ఒక 2 ఎక్స్ట్రా మనం తీసుకోవచ్చు. ఆ ఫుడ్ అన్లోడింగ్ కానీ లోడింగ్కి వాటికి ఒక 4-5 ఎక్స్ట్రా వెళ్తారు. రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇది చూసారు కదా, మనకి ప్రజలకి మన విజిటర్స్కి అర్థం అవడానికి దానికి కావాల్సిన డిస్ప్లే బోర్డు కూడా మనం ఇక్కడ అవైలబుల్ చేసాము. సో దిస్ ఈజ్ రెస్క్యూ నెట్. ఓకే, సో రెస్క్యూ నెట్ ఎట్ ఏ టైం మనం ఒక 2 కూర్చోబెట్టి వాళ్ళని ఎట్ ఏ టైం తీసుకురావడానికి తీసుకొని వెళ్తాం. ఎవరైనా సింగిల్ పర్సన్ ఇదనుకోండి, ఆ డ్రైవర్ సొంతంగా వెళ్ళి వాళ్ళని దాంట్లో వాళ్ళ దగ్గర ఒక లైఫ్ బెల్ట్ ఉంటుంది, లైఫ్ బెల్ట్ని వాళ్ళతో పాటు ఇచ్చేసి వాళ్ళని సింగిల్గా కూడా పైకి. ఇప్పుడు ఎవరైనా నెక్ ఇంజరీ కానీ లేకపోతే స్పైనల్ ఇంజరీ ఏమైనా అయినప్పుడు వాళ్ళని దీన్ని మెడ్ వెంటిలేటర్ అంటారు, మన సాధారణ భాషలో స్ట్రెచర్ అంటాం. దీన్ని మనం నేవీ మాటలో ఈ విధంగా మెడికల్ ఎవాక్యుయేషన్కి మెడ్ వెంటిలేటర్ అని దీని పేరు. దాంట్లో వాళ్ళని ట్రై చేసి దాన్ని హుకప్ చేసి ఆ రెస్క్యూయర్స్ ద్వారా దాన్ని పైకి మనం పంపించాం మెయిన్ నెక్ ఇంజరీ వాళ్ళకి. సో అదర్ ఈ చివరిలో ఉన్నది లైఫ్ రాఫ్ట్ అనేసి ఉంది కదా, ఇది 4 men లైఫ్ రాఫ్ట్. అదర్ 10 men లైఫ్ రాఫ్ట్స్ కూడా ఉంటాయి. ఎక్కువ మంది మనం మునిగిపోయేటప్పుడు వాళ్ళని రెస్క్యూ చేయడానికి ముందు
వాళ్ళని బోట్లో ఎక్కించి తర్వాత మెల్లగా వాళ్ళని పైకి తీసుకొస్తాం. ఈ సర్వీస్లో దాని యాక్టివిటీస్ గురించి చెప్తూ డిస్ప్లే బోర్డ్స్ పెట్టున్నారు. ది సారస్ అని ఉంది. ఏంటి సార్ అది? క్రేన్. ఈ క్రేన్ ఇది సారస్ అనేసి నార్మల్గా ఈ సారస్ మనం ఎవ్రీ హెలికాప్టర్ కానీ ఆపరేటింగ్ యూనిట్స్ అండ్ ఒక బర్డ్తో మనం నేమ్ చేస్తాం. సో అక్కడ సారస్ అండ్ లెగ్స్ పెట్టారు కదా. సో సారస్ అన్నది ఒక క్రేన్ ఒక పక్షి తాలూకా నేమ్. ఇది మెయిన్గా మన ఇండియన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మెయిన్గా మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం అక్కడ చూస్తే అక్కడ సారస్ క్రేన్ అన్నది స్ట్రెంగ్త్, గేర్స్ అండ్ విజిలెన్స్ అనేసి దానికి ఒక సింబలైజ్డ్ బర్డ్ అనమాట అది. సో దీని తాలూకా మనం ఫీచర్స్ చూసామంటే అంటే అరౌండ్ 5 feet 11 inches హైట్ ఉంటుంది ఇది. అండ్ అరౌండ్ 8 to 9 kgs వెయిట్ ఉంటుంది అనమాట. సో ఆ బర్డ్ పేరు మీద మనం స్క్వాడ్రన్ని మనం నేమ్ చేసి UH-3Hని అక్కడ నుంచి మనం ఆపరేట్ చేసాం అనమాట. ఈ సర్వీస్లో ఇచ్చిన యాక్టివిటీకి సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మ్యూజియం. మిగిలినవి ఇక్కడ ఎదురుగా మనం చూసామంటే ఇక్కడ వస్తాను సారస్ బర్డ్ అండ్ ఇట్స్ లెగసీ అనేసి అక్కడ మనం దాని స్క్వాడ్రన్ తాలూకు నేమ్ని హైలైట్ చేసాం అనమాట అక్కడ. తర్వాత ఇక్కడ మనం 2007లో ఇది ఇండక్షన్ అయింది. 2009లో మనకి ఇది కమిషనింగ్ అయిందనమాట ఇక్కడ ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్ట్లో. సో అక్కడ నుంచి మీరు చూసారంటే 2009 మేజర్ ఆపరేషన్స్, 2009, 10, 11లోనే 3. ఇప్పుడు మెయిన్గా ఈ 2 అకేషన్స్లో అక్కడ ల్యాండ్ మైన్స్ దీంట్లో కొంతమంది ఒక అకేషన్లో కొంతమంది జవాన్స్ ఇదయ్యారు, కొంతమంది సివిలియన్స్ కూడా ఇంజరీ ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు ఇదయ్యేటప్పుడు మనం వెంటనే రెస్పాన్స్ అయ్యి వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ బ్లాసమ్ అన్నది ఆపరేషన్ 2011 వెన్ అక్కడ లిబియాలో చాలా పెద్ద గొడవలు జరిగాయి. అప్పుడు ప్రెసిడెంట్ గదాఫీ అనేసి ఒక అతను ఉండేవారు. ఆయనకి ఎగనెస్ట్గా పీపుల్ ఇదయ్యేటప్పుడు మన ఇండియన్స్ చాలామంది అక్కడ సఫర్ అవుతుంటే ఒక 200 మెంబర్స్ని మనం వెళ్ళి అక్కడ నుంచి సేవ్ చేసి షిప్లో తీసుకొచ్చాం అనమాట. సో దట్ వాజ్ మేజర్ ఆపరేషన్ దట్ టైం. సో ఈవెన్ సైక్లోన్ దిస్ ఆపరేషన్ అస్త్రా ఇది అనేసి ఇక్కడ కళింగ దీని దగ్గర ఫ్లడ్ వాటర్ సప్లైలో అక్కడ మనం వెళ్ళి అక్కడ రెస్క్యూ చేయడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. తర్వాత సైక్లోన్ థానే అనేసి ఇది మన కొంతమంది ఫిషర్మెన్ అక్కడ ఇది అవుతుంటే వెంటనే మనం వెళ్ళి అక్కడ ఆ ఫిషర్మెన్ అక్కడ రెస్క్యూ చేయడం జరిగింది. సో మనకి 2014లో వచ్చిన 2000 సైక్లోన్ కానీ దాంట్లో మనం మెయిన్గా వాళ్ళకి రిలీఫ్ ఆపరేషన్స్, ఫుడ్ సప్లై చేయడం ఇలాంటివన్నీ జరిగాయి. ఇది 2016లో IFR, ఇప్పుడు అగైన్ నెక్స్ట్ మన ఫిబ్రవరిలో మళ్ళీ అవ్వబోతుంది. సో 5 yearsకి ఒకసారి 10 yearsకి ఒకసారి ఇది ఇచ్చేస్తుంటాం. ఈవెన్ ఇన్ 2021లో కూడా ఒకటి జరిగింది. ఇది అప్పుడు 2016 అనమాట. సో ఈ విధంగా మేజర్ ఆపరేషన్స్ ఏమా 100 hours ఫ్రమ్ డెక్ అంటే అప్పుడు ఓన్లీ డెక్ ఆపరేషన్స్ ఇవి చేస్తాం కదా మనం. ఎయిర్పోర్ట్ ఏరియా మెయిన్గా మనం ఇది ఉంటాం. 100 ఆపరేషన్స్ ఫ్రమ్ డెక్ అంటే ఆ డెక్ అంటే షిప్ తాలూకా దీంట్లో అక్కడ ఫ్లయింగ్ అవర్స్ షిప్లో ఎంబార్క్ అయ్యి మనం ఏదైతే ఆపరేషన్ నిర్వహిస్తామో అక్కడ 100 hours అదే షిప్లోగా మనం కంప్లీట్ చేసినట్టుగా అనమాట. అయినా జలశ్వ అన్నది మెయిన్ షిప్ ఇది ఆపరేషన్స్ గురించి మనం యూజ్ చేసాము. సో దానికి 100 hours ఆ టైంలో ఇదైంది కాబట్టి 2017లో అది మార్చ్లో ఇచ్చేసాము. సో వేరియస్ 2007 నుంచి 24 వరకు ఇది సర్వీస్ యాక్టివిటీ మేజర్ ఆపరేషన్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చూడండి. ఎస్. థ్యాంక్ యూ సార్. ఇది మెయిన్గా లైక్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడాను మన అవుట్ సైడ్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయినప్పుడు మనం అక్కడ ఇది అరౌండ్ 3000 ఇండియన్స్ని మనం అక్కడ నుంచి రెస్క్యూ చేసి తీసుకొచ్చాం అక్కడ నుంచి వేరే కంట్రీస్ నుంచి ఫ్రమ్ ఫారెన్ నేషన్స్. ఇది జాయింట్ లైక్ మనకి తాజ్ హోటల్లో అప్పుడు 2008లో ఏదైతే 26/11 జరిగిందో అదేవిధంగా మనకి ఎక్కడైనా హోటల్లో ఆపరేషన్స్ ఇలాంటివి ఏదైనా జరిగితే మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఆ విధంగా అక్కడ మెరైన్ కమాండోస్ని మనం అక్కడ డ్రాప్ చేయించి వాళ్ళతో ఆ విధంగా ఎక్సర్సైజ్ చేయించాం. మాక్ డ్రిల్ టైప్ ఇలాంటివన్నీ. అది కూడా మనకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు మనం యాక్చువల్గా ఎలా రియాక్ట్ అవుతామని అక్కడ చూపించడం జరుగుతుంది. సో HIDR అట్ రాజమండ్రి అండ్ ఏలూరు అక్కడ మొత్తం
ఈ డ్రాఫ్ట్ మొత్తం అంతా వాళ్ళు ఈ కరువు ఇది వచ్చేది అయితే వాళ్ళకి వెళ్ళి మనం ఒక 1200 మంది ఫ్యామిలీస్కి మనం ఇది ఫుడ్ సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా అన్నీ చూసారంటే సో ఇట్ ఈస్ మన హెలికాప్టర్ అనేది చాలా మనకి ఒక రిలీఫ్ ఆపరేషన్స్ కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ చాలా విధాలుగా మనకి తోడ్పడి చాలా మనకి హెల్ప్ చేసినట్టు అయింది. మన దేశానికి ఇది సేవ చేయడం. గ్రేట్ సార్, ఎందుకంటే మనం సినిమాస్లోని ఇట్లాంటి రెస్క్యూ ఆపరేషన్స్ మీడియాలో చూపించిన మనం చూస్తాం, కానీ ఇంత కీన్గా అబ్జర్వేషన్ ఇది ఉండదు. అది మనం ఏంటంటే మేము నేవీలో సర్వీస్ చేయడం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాము. అది మేము వెళ్ళి ఎక్కడికి ఏ అవసరాలు వచ్చినా కానీ ఆ టైంకి వెళ్ళి మనం రెస్క్యూ చేయడం అనేది మా బాధ్యత. అది వెల్కమ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు